అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు ప్రభు జరిగించుదురు గాక. ఆమేన్. మీరు ఆత్మీయంగా బలపడితే ఖచ్చితంగా ఈ వీడియోస్ని మీ స్నేహితులకు, మీ కుటుంబానికి షేర్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మీరు జీవితంలో ఏ సాక్ష్యం అయితే మీరు కలిగి ఉన్నారో ఆ సాక్ష్యాన్ని మీరు పంచుకోవాలనుకుంటే తప్పకుండా మీరు మాతో పంచుకోవచ్చు. రేపు మా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాం. సో తప్పకుండా మనందరం కలిసి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట అదేంటో తెలుసా? అందరము 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ మాట చదవగలిగితే, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఇంట్లో ఏముంటే ఆశీర్వదించబడింది ఓబేదెదోము ఇల్లు అంటే దేవుని మందస్సము. దేవుని కనుదృష్టి ఓబేదెదోము ఇంట్లో ఉండగా, దేవుని మందస్సం ఓబేదెదోము ఇంట్లో ఉండగా, దేవుడు ఓబేదెదోమునే కాదు వారి ఇంటి వారందరినీ ప్రభు దీవించాడు. ఈరోజు మనం దీవెనలు కోరుకుంటున్నాం. మన కుటుంబం దీవించబడాలని, మన చుట్టుపక్కల ఉండే మన బిడ్డలందరూ ఆశీర్వదించబడాలని తల్లిదండ్రులుగా మీరు ఎంతో తాపత్రయపడుతున్నారు. నిజంగా మన కుటుంబాలంతా దీవించబడాలంటే ఒక బీరువా ఒక మూల ఉంటే కాదండి మనం దీవించబడేది. మన ఇంటి గుమ్మము పలానా వైపు ఉంటే కాదండి మనం దీవించబడేది. కొంతమంది రంగురాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. దేనికోసం తెలుసా? అదృష్టం కలిసి రావాలని. రంగురాళ్ళు పెట్టుకున్నా ఎవరి జీవితం మారదు, ఆఖరికి దాన్ని అమ్మేవాడి జీవితం కూడా మారలేదు. కానీ ఈరోజు నేను ఒక మాట చెప్తాను. ఒక క్రైస్తవుడిగా వేరే వారిని కించపరచాలని కాదు నా ఉద్దేశం. కాకపోతే ఒక దేవుని భక్తిపరుడిగా ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఓబేదెదోము ఇంట్లో దేవుని మందస్సం ఉంది. దేవుని మందస్సం ఉండడం వల్ల నూరంతలుగా అన్ని ఆశీర్వాదాలు వారి కుటుంబాలు అనుభవించగలుగుతున్నాయి. దేవుడు వారిని విస్తరింప చేస్తున్నాడు. దేవుడు వారి చేతి పనులను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు వారి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యాలు ప్రభు కలుగు చేస్తున్నాడు. కేవలం ఒకే ఒకటి, ప్రభు మందస్సాన్ని వారి గృహంలో పెట్టుకున్నారు. ఈరోజు నేను అంటాను కదా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మన కుటుంబంలో పెట్టుకున్నప్పుడు, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మీ కుటుంబాన్ని కూడా అటు రీతిగా ప్రభు దీవిస్తాడు. దేవుని వాక్యాన్ని చదువువారు ధన్యులండి. దేవుని వాక్యాన్ని అనుసరించిన వారు ధన్యులండి. దేవుని మాట చెప్పిన దేవుని చిత్తానుసారంగా బ్రతికేవారు ధన్యులండి. వారికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా? వారు దీవించబడ్డమే కాదు, వారితో సహవాసం చేసేవారిని కూడా ప్రభు నూరంతలుగా దీవిస్తాడు. ఈరోజు మీ గృహాలు దీవించబడాలి. ఈరోజు మీ బిడ్డలు దీవించబడాలి. మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించగలగాలి అంటే ఒకే ఒకటి, దేవుని వాక్యం, దేవుని వెలుగు మీ కుటుంబంలో ఉండాలి. ఆ ఒక్కటే ఆశయంగా పెట్టుకొని మీరు బ్రతకండి. 100% ప్రభు ఏ వాగ్దానం అయితే మీకు ఇచ్చాడో చాలా అతి త్వరలో ప్రభు దాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు ఆయన. గాడ్ బ్లెస్ యూ.